అండి వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనము సిద్దిపేట డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఈ వీడియో లేట్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అయితే లేట్ అయితే అయింది. ఇన్ఫర్మేషన్ అయితే నేను చాలామందిని అడిగి అయితే తెలుసుకోవడం జరిగింది. ఒక సర్వే అయితే పెట్టాను సిద్దిపేట డిస్టిక్ వాళ్ళకు. దాంట్లో పాల్గొన్న వాళ్ళని బేస్ చేసుకొని నేను నిర్వహించిన సర్వేని బేస్ చేసుకుని అయితే నేను ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. అందుకనే లేట్ అయింది, మీరు అది గమనించగలండి. మనకు 157 పోస్టులకు 3246 మంది అయితే అప్లై చేయడం జరిగింది. మొత్తం 1:20 అయితే కాంపిటీషన్ అయితే ఉంది. మనం చూడొచ్చు ఒక్కసారి బ్రీఫ్గా మనము ఓపెన్లు ఎన్ని ఉన్నాయంటే 23rd 24 చూడండి. మనకు ఓపెన్లో 45 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి 23 ఉన్నాయి, ఎస్టీకి 15 ఉన్నాయి, బీసీఏకు వచ్చేసి 12, బీసీబీకి 14, బీసీసీకి 2, బీసీడీకి 10, బీసీఈకి వచ్చేసి 6, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి చూడొచ్చు మీరు 2, 5, 6, 7, 8 పోస్టులు అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మనకు 15, స్పోర్ట్స్ కోటా కింద 3, ఎక్స్ సర్వీస్మెన్ కింద 4, మొత్తం 152 ప్లస్ 5 157 పోస్టులు. ఈ 157 పోస్టులకు 3246 మంది అయితే అప్లై చేశారు. 1:20 అయితే కాంపిటీషన్ ఉంది. ఇది సిద్దిపేట డిస్టిక్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది వేకెన్సీ లిస్ట్ నేను తీసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనకు ఓపెన్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనకు ఈ ఓపెన్లో వచ్చేసి మనకు 70+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే పైన 70 పైన ఎంత వచ్చినా వాళ్ళు 70 పైన ఓపెన్లో వెళ్ళిపోతారు. మనకు ఎస్సీలో వచ్చేసి 64 to 66 మధ్యలో కట్ ఆఫ్ అవుతుంది. ఎస్టీలో వచ్చేసి మనకు 64 to 65 మధ్యలో కట్ ఆఫ్ అవుతుంది. బీసీఏలో వచ్చేసి 63+ కట్ ఆఫ్ అవుతుంది. బీసీబీలో వచ్చేసి మనకు 67+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీసీలో వచ్చేసి 50+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీడీలో వచ్చేసి మనకు కొద్దిగా 69+ అయితే రావాలి, అంటే ఓపెన్కు దగ్గరలో వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఈలో వచ్చేసి మనకు 60+ మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 64+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ మన సిద్దిపేట డిస్టిక్ నుండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టేటా నేషనల్ అనేది చూసి అయితే ఇస్తారు. తర్వాత మార్కులు అవి చూసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 45+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా 45+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ డిస్టిక్ సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత అంటే మనకు 68+ మార్క్స్ అని నేనైతే చెప్తాను. 70 ఉన్న వాళ్ళైతే వీళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు. 68 ఉన్న వాళ్ళు రిజర్వేషన్లు అయినా మనకు ఏదో విధంగా ఓపెన్లో అయినా రిజర్వేషన్లో అయినా మనకు జాబ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇది సేఫ్ స్కోర్. ఇది వచ్చిన వాళ్ళైతే 100% మీరు జాబ్ మీద హోప్ అయితే పెట్టుకొని ఉండొచ్చు. ఇది ఎక్స్ప్లెనేషన్ ఇట్లా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. కేవలం మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే, గమనించండి.